ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీరు లాభాన్ని పొందుకుంటారు. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల మీరు ఎందుకు లాభాన్ని పొందుకుంటారు, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధువులకు, అనుబంధువులకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలంకారప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే మనస్తత్వానికి కలవారు కుంభరాశి వ్యక్తులు. అయితే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక పాత స్త్రీ అనేది అత్యంత కీలకమైనదిగా అవుతుంది. ఆ స్త్రీ మీ తల్లి కానీ, మీ భార్య కానీ, స్నేహితురాలి కానీ, సహోద్యోగి కానీ, గురువు కానీ, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. ఆమె ఇచ్చే సూచన, ఆమె చేసే సహాయం లేదా అనుకోని దయ వల్ల మీరు ఆర్థికంగా, మానసికంగా లేదా భావోద్వేదంగా పెద్ద లాభాన్ని పొందుకుంటారు. అయితే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు శనివారం రోజున మీ గ్రహస్థితులు మరియు వాటి భావాల్ని గమనిస్తే, ఈరోజు గ్రహస్థితి జ్యోతిష్యంగా చూస్తే ఈరోజు జ్యోతిష్యపరంగా చాలా శుభప్రదమైన సమయం. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆత్మవిశ్వాసం మరియు సామరస్య భావనను ఇస్తుంది. ఇక శని మీ యొక్క రాశికి అధిపతి. కర్కటక రాశిలో ఉంటూ అనుభవాలను బలపరుస్తున్నాడు. ఇక బుధుడు వృశ్చిక రాశిలో ఉండి మీ మాటలను ప్రాధాన్యతను ఇస్తున్నాడు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక శక్తిగా మారి ఇతరులను ప్రభావితం చేస్తుంది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది మీ విద్య, జ్ఞాన మరియు ఆధ్యాత్మికత దశను పెంచుతుంది. ఇక సింహం రాశిలో మీ ధైర్యాన్ని పెంచుతాడు, కానీ అహంకారాన్ని తగ్గించమని హెచ్చరిస్తాడు. కానీ శని మకర రాశిలో గమనిస్తూ సంచరిస్తూ మీ కృషికి తగిన ఫలితాలను అందిస్తుంది. ఈ గ్రహస్థితుల సమ్మేళనం వల్ల ఈరోజు కుంభరాశి వారికి సమతుల్యత, శుభప్రదమైన మరియు ఆధ్యాత్మికతమైన ఉన్నతమైన రోజుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి సూచన ఏమిటంటే, స్త్రీ శక్తి మీకు అదృష్ట ధైర్యాన్ని తెలుస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే ఒక స్త్రీ లేదా కలిసే ఒక స్త్రీ మీ జీవితంలో కీలకమైన మార్పులను తీసుకొని రాగలదు. ఆమె ద్వారా వచ్చే సమాచారం, ఆమె ఇచ్చే సూచన లేదా ఆమె చేసే సహాయం వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే గనక, మీ మనస్సు ఈరోజు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు చుట్టూ ఉన్న వారికి ఉద్యోగపరంగా స్పందిస్తారు. ఒక స్త్రీ సభ్యురాలు, ముఖ్యంగా తల్లి కానీ, సోదరి కానీ లేదా భార్య కానీ పట్ల
గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. మీరు వారిని అర్థం చేసుకోవడం, కృతజ్ఞత చెప్పడం వల్ల కుటుంబంలో సంతోషం, సమతుల్యత వస్తుంది. ఈరోజు క్షమాపణ అనే భావన మీ మనస్సులో ఉంటుంది. గతంలో జరిగిన చిన్నపాటి విభేదాలు మీరు సహనుకూలంగా పరిష్కరించుకుంటారు. ఇక ప్రేమ విషయంలో చూస్తే ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఒక స్త్రీ కానీ లేదా ప్రేమ సంబంధిత వ్యక్తి ద్వారా కానీ మీ జీవితం కొత్త దిశను ప్రవహిస్తుంది. మీరు ఇప్పటికే బంధంలో ఉన్నట్లయితే మీ యొక్క భాగస్వామి మీరు ఊహించని ప్రేమను చూపిస్తున్నారు. ఒంటరిగా ఉన్న కుంభరాశి వారు ఈరోజు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిని కలగవచ్చు. ఆ పరిచయం తర్వాత మీ యొక్క జీవితంలో దశను పూర్తిగా మార్చవచ్చు. అయితే ప్రేమ ఇచ్చేసి కూడా నేనే, పొందేది కూడా నేనే అనే మంత్రాన్ని ఈరోజు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక వృత్తి మరియు వ్యాపారాన్ని గమనిస్తే ఈరోజు కార్యాలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ సహచరులతో ఉన్నటువంటి ఒక స్త్రీ వ్యక్తి సానుకూల సలహాలను ఇస్తుంది. ఆమె సూచన ప్రాజెక్టులో ముఖ్యమైన మార్పులను తీసుకుని రాగలదు. మీ యొక్క బాస్ కానీ లేదా మీ యొక్క పై అధికారులపై స్త్రీ ఉంటే గనుక ఆమె ద్వారా పదోన్నతి కానీ లేదా ప్రశంస కానీ లభించే అవకాశం ఉంది. ఇక వ్యాపారంలో చూస్తే కొత్త భాగస్వామ్యం వస్తే దాన్ని గుర్తుంచుకోండి. మహిళలతో సంబంధం ఉన్న అన్ని రంగాలు, ముఖ్యంగా ఫ్యాషన్, బ్యూటీ, కాస్ట్యూమ్స్, హెల్త్, హోటల్ లేదా ఎడ్యుకేషన్ ఇటువంటి రంగాలలో మీకు భాగస్వామ్యం మహిళలతో ఉంటే గనక అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు ఆర్థికంగా లాభప్రదమైన రోజు. ఒక స్త్రీ ద్వారా, అది మీ యొక్క భార్య అయినా, వ్యాపార భాగస్వామి అయినా లేదా కస్టమర్ అయినా సరే, తన వల్ల మీకు డబ్బు వస్తుంది. చిన్న పెట్టుబడి పెట్టినా సరే దానికి మంచి ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది. ఇంటి వృత్తులు లేదా తల్లి నుండి మీకు సహాయం లభిస్తుంది. అయితే సాయంత్రం గ్రీన్ కలర్ దుస్తులు ధరిస్తే శుక్రుడి అనుగ్రహం, మీకు శని అనుగ్రహం పెరుగుతుంది. అలాగే కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.